యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో ఒకడైన పిలుపు గారు బేత్సైదా పట్టణానికి చెందినవాడు. పిలుపు అను గ్రీకు మాటకు గుర్రాల ప్రియుడు అని అర్థం. ఈయన యూదుడైనను గ్రీసు దేశస్థుల పేరు కలిగి ఉండటం వలన గ్రీకు వారితో సంబంధం కలిగి ఉండేవాడని మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమైన తర్వాత పిలుపు గారు సైత్యాకు వెళ్ళి 20 సంవత్సరాలు సేవ చేశాడు. అది రష్యా దేశం యొక్క దక్షిణ భాగంలో ఉంది. తర్వాత పిలుపు ఆసియా మైనరు నందు గల హియోరాపోలి అనే పట్టణంలో సేవ చేశాడు. ఆ పట్టణం యొక్క పేరు కొలసీలకు రాసిన పత్రిక 4:13లో కూడా రాయబడి ఉంది. పిలుపు గారికి 2 కుమార్తెలు ఉన్నారు. వాళ్ళు వివాహం చేసుకోకుండా కన్యలుగా జీవించారు. వారు ప్రవచన వరం కలిగిన వారు. హియోరాపోలి కొలస్సీ పట్టణం నుండి 16 మైళ్ళు దూరముందున్న యాత్రికుల కేంద్రం. ఆ పట్టణ ప్రజలు ఒక పెద్ద సర్పాన్ని దేవుని అవతారంగా భావించి పూజించేవారు. దానిని చూచిన పిలుపు తన చేతిలో ఉండిన శిలువను చాపి సర్పము తొలగిపోవలసిందిగా ఆజ్ఞాపించాడు. వెంటనే ఆ సర్పం బలిపీఠం యొక్క అడుగు భాగంలో నుండి బయటకు వచ్చి తన విషాన్ని చూడ్డానికి వచ్చిన అందరి మీద కక్కి చనిపోయింది. విషం తగిలిన అనేకులు చనిపోయారు. రాజకుమారుడు కూడా చనిపోయాడు. అపోస్తులుడైన పిలుపు అతన్ని యేసు నామమున ప్రార్థించి బ్రతికించాడు. దానిని చూచి సహించలేని పీఠాధిపతులు పిలుపును శిలువకు కట్టారు. శిలువలో వ్రేలాడుచుండగానే రాళ్ళు విసిరి కొట్టి చంపేశారు. పిలుపు చివరిగా దేవుడు వారిని క్షమించాలని ప్రార్థించి ప్రాణం విడిచాడు. అప్పుడు ఆయన వయస్సు 87 సంవత్సరాలు. పిలుపు సమాధి నేడును హియోరాపోలిలో ఉంది. అలాగే పిలుపు 2 కుమార్తెల యొక్క సమాధులు కూడా హియోరాపోలిలో ఉన్నాయి.